ఇదే అంశానికి సంబంధించి విజయవాడ నుంచి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వినాయక్ అందిస్తారు. వినాయక్, 400 కోట్ల రూపాయల వ్యయంతో దాదాపుగా 19 ఎకరాల విస్తీర్ణంలో ఈ అంబేద్కర్ స్మృతి వనాన్ని రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. దేశంలోనే తలమానికంగా నిలిచే విధంగా ఈ నిర్మాణం రూపుదిద్దుకుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ నిర్మాణంలో భాగస్వామి అయ్యి ప్రత్యేకంగా ఈ నిర్మాణాన్ని పర్యవేక్షించిన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఏ విధంగా ఈ నిర్మాణం చోటు చేసుకుంది? ఇది దేశానికి తలమానికంగా నిలిచే విధంగా అంటే ఏ ప్రత్యేకతలు ఉన్నాయంటే ఏం చెప్తారు? అక్కడికి దేశ చరిత్రలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ గొప్ప కార్యక్రమాన్ని భుజాన వేసుకోవాలా. మేము దళిత పక్షపాతులము, బీసీ పక్షపాతులము, అంబేద్కరిస్టులమే, అంబేద్కర్ ఆలోచన విధానంలో పనిచేస్తున్నామని చెప్పినటువంటి ముఖ్యమంత్రులు కూడా అంబేద్కర్ గారిని ఇంత గొప్పగా గౌరవించి రాబోయే తరాలకు అంకితం ఇవ్వాలనే ఆలోచన ఎవరూ చేయలా. ఆ సాహసాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు చేశారని గర్విస్తూ ఉన్నాం. మేము యావత్ ఆంధ్రప్రదేశ్లో కాదు, దేశంలో ఉన్న దళిత జాతి శిరస్సు వంచి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి గారు 56 నెలల నుంచి ఆయన పరిపాలన చేసిన తీరు అంబేద్కర్ ఆలోచన విధానంతో ముడిపడి ఉంది. ఆ 56 నెలల పరిపాలనకు నిలువుటద్దమే అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టడం. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో అంబేద్కర్ గారిని అవమానపరిచిన తీరు చూసాం, అవహేళనపరిచిన తీరు చూసాం. అంబేద్కర్ గారి విగ్రహం పెడతారని పెట్టకుండా ముళ్ళకొదల్లో ట్రై చేసిన తీరు చూసాం. బాధపడ్డాం, మోసపోయామన్నాం. కానీ ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ గొప్ప నిర్ణయం 178 కోట్లు అనుకున్నటువంటి ఈ విగ్రహం ఈరోజు ఈ ప్లేస్, ఇది ప్రిడామినెంట్ ప్లేస్, పెద్ద పెద్ద ఉద్దండులు నడియాడిన ప్రాంతం. వాళ్ళ ఆలోచనలు ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలనే పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టాలని ఆలోచించిన చంద్రబాబు కుదేలైపోయాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన, ఆయన మనసులో, ఆయన హృదయంలో రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి ఆ అంబేద్కర్ గారి మీద ఎంత ప్రేమ ఉందో ఈరోజు విజయవాడ నడిబొడ్డున 19 ఎకరాల దగ్గర స్థలంలో మరి 400 కోట్లకు పైగా వెచ్చించి మరి దరిదాపు సంవత్సరాల కాల వ్యవధిలో ఈ మాన్యుమెంట్ని తయారు చేసి ప్రజలకు అంకితం చేస్తున్నటువంటి ఆలోచన రావటమే గొప్ప అంబేద్కర్ వాదానికి పునాది, భావితరాలకు దిక్చూచిగా ఈరోజు అంబేద్కర్ గారి విగ్రహాన్ని, అంబేద్కర్ గారి విగ్రహమే కాదు, ఇక్కడ ఒక మాన్యుమెంట్ ఈ దేశంలోనే విజయవాడ వచ్చి అంబేద్కర్ గారి యొక్క స్మృతివనాన్ని, లేవనటువంటి మ్యూజియంని, మోరల్స్ని, మరి అక్కడ ఉన్నటువంటి థియేటర్ని, ఈ పరిసర ప్రాంతాల్లో అంబేద్కరిజం ఉట్టిపడే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి తీరుని ప్రపంచంలో ఉన్నటువంటి వారు వచ్చి చూసి ఈరోజు భావితరాలకి ఇది అవసరం, కళ్ళు తిరిగే విధంగా తయారు చేసినటువంటి ముఖ్యమంత్రి గారికి ఆయన స్ఫూర్తితోనే మేము ఏ పని చేసినా ఆయన ఆలోచనలు ఇంప్లిమెంట్ చేయడానికి సాయుధ సైనికులాగా పనిచేయటం మా అదృష్టంగా భావిస్తా ఉన్నాం. సరే, గత 4.5 సంవత్సరాలుగా పాలన చూస్తే అంటే సమసమాజ స్థాపనలో కావచ్చు, సామాజిక సాధికారత, దీన్ని గ్రౌండ్ లెవెల్ వరకు తీసుకెళ్ళడం కావచ్చు, మహిళలకు కావచ్చు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి రిజర్వేషన్స్ రాజకీయ పరంగా కల్పించడం కావచ్చు, ఇవన్నీ చూస్తే ఏమనిపిస్తుంది మీకు? అసలు ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అనేక ఉద్యమాలు చేశాడు. సమాజంలో ఉన్న రుగ్మతలు పోవాలని, సమాజంలో పేద ప్రజల యొక్క స్థితిగతులు మెరుగుపడాలని, సామాజిక విప్లవం రావాలని ఆలోచించినటువంటి మహనీయుల ఆలోచనలు ఈ 56 నెలల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు చేసి చూపించాడు. మహిళలకు ప్రాధాన్యత ఇవ్వటంలో కానీ, ఈరోజు చట్టాలు ఒకప్పుడు వారు చుట్టాలుగా వాడుకున్నటువంటి ప్రభుత్వాలు, ప్రభుత్వాది నేతలు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ చట్టాలు అయ్యా ఎవరియో కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న పేద ప్రజల చుట్టాలయ్యా, వాళ్ళకు వాడుకుంటా ఉన్నారని చెప్పి చూపించినటువంటి ముఖ్యమంత్రి. ఈరోజు చూస్తూ ఉన్నాం. ఈరోజు రిజర్వేషన్స్ ఇంప్లిమెంట్ చేయటంలో కానీ, రాజ్యాధికారం ఇవ్వటంలో కానీ, పేద ప్రజల పిల్లల చదువు విషయం కానీ, వాళ్ళ ఆరోగ్యం కానీ, వాళ్ళ ఇల్లు కానీ, సామాజికంగా వాళ్ళు బ్రతకడం తల ఎత్తుకు తిరిగే విధానం కానీ, రాజకీయ నేపథ్యంగా మేము రాజకీయాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు, మిగిలిన కులాల్లో పేదవారు ధైర్యంగా తల ఎత్తుకు తిరిగి రాజకీయం చేసే అవకాశాలు అన్నీ రంగారించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ కోణంలోనే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పరిపాలన జరుగుతూ ఉంది. ఆ పరిపాలనకు నిదర్శనమే ఈ నిలువెత్తు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం. సార్, సాయంత్రం ఎన్ని గంటలకు ముఖ్యమంత్రి గారు ఈ ప్రదేశానికి వస్తారు? ఎన్ని గంటలకి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది? 4 గంటలకు స్టార్ట్ అయ్యే మీటింగు అది కంప్లీట్ అయిన తర్వాత ముఖ్యమంత్రి గారు
ముఖ్యమంత్రి గారు ఈ స్థలకు వచ్చి 6 గంటల ప్రాంతంలో వారు దీన్ని అన్వీల్ చేసి లేజర్ షో అన్నీ పరిశీలించి జాతికి అంకితం చేయబోతా ఉన్నారు. ఒకటే మేము అంటూ ఉన్నాం, ఇంత గొప్ప కార్యక్రమాన్ని, ఇంత మాన్యుమెంట్ని, భావితరాల భవిష్యత్తు చూసే మహానాయకుడు మా దేవుని విగ్రహం పెడతా ఉంటే, ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన రాజకీయ నాయకుడు, విలువలు లేని నాయకుడు చంద్రబాబు నాయుడు కారుకూతలు కూయిస్తూ ఉన్నాడు పత్రికల్లో. పత్రికాధినేతలకు సిగ్గుందో లేదో తెలియనట్టు పరిస్థితి. అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఇన్ని వందల కోట్లతో ఖర్చు పెట్టాల్సిందా, పెట్టడం అవసరమా అని చెప్పిస్తూ ఉన్నాడు. అంబేద్కర్ గారు ఆలోచన విధానం ఈరోజు రాష్ట్రంలో ఇంప్లిమెంట్ అవుతూ ఉంటే కళ్ళు లేని కబోజులు లేక నోరుండి మాట్లాడలేనటువంటి తప్పుడు కోతలు తప్పులు రాతలు రాయిస్తూ ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా, ఈ సభాస్థల నుంచి, ఈ దేవాలయం నుంచి, ఈ దేవుని గుడి దగ్గర నుంచి మాట్లాడుతూ ఉన్నా, చంద్రబాబు, రామోజీ, రాధాకృష్ణ, మీరు కుయుక్తులు ఆపండి. మా పేద ప్రజల ప్రక్కతో పట్టించొద్దు. ఈ రాష్ట్రంలో పేద ప్రజల స్థితిగతులు మార్చినటువంటి అంబేద్కర్ వాది జగన్మోహన్ రెడ్డి గారు. మీకు చేతగాల రామోజీ ఏం చేశాడు? మా పొలాలు, మా ఆస్తులు రామోజీ ఫిల్మ్ సిటీలో ఎస్సీ ఎస్టీ బీసీల ఆస్తులు లాక్కుని రామోజీ ఫిల్మ్ సిటీ నువ్వా రాసేది? ఈరోజు ఏం రాశావు? జగన్మోహన్ రెడ్డి గారంట అంబేద్కర్ గారి విగ్రహాన్ని తాకటానికి అర్హత లేదంట. నేను అడుగుతా ఉన్నా, దళిత జాతి యావత్ అడుగుతా ఉంది నిన్ను, మీకు అర్హత లేదు. మీరు పరిపాలన చేసిన టైంలో మా మీద దాడులు జరిగినాయి, అఘాయిత్యాలు జరిగినాయి, అమానుషాలు జరిగినాయి, వెలివేతలు జరిగినాయి. మా ఆస్తులు, మాకు రావాల్సిన రాజ్యాంగబద్ధమైన ఆస్తులు కొల్లగొట్టారు బినేమేలతో. ఈరోజు ఒక్క పైసా అవినీతి లేదే. 2,50,000 కోట్ల రూపాయలు డైరెక్ట్గా డీబీటీ ఇస్తే 80% ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు అందిస్తూ ఉన్నాడు. మా హక్కులు మాకు కల్పిస్తూ ఉన్నాడు. విదేశీ విద్య తీసేశారని చెప్తా ఉన్నాడు. ఏదో పేర్లు మార్చారని చెప్తాను. నేను చెప్తా ఉన్నా, రాసుకో, చూసుకో, దమ్ముంటే చర్చకు రా. చంద్రబాబును కానీ రామోజీ కానీ చెప్తా ఉన్నా, విదేశీ విద్య పుంతలు తొక్కిస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. పేద ప్రజల చదువుల కోసం కోట్ల రూపాయలు వెచ్చిస్తూ ఉన్నాడు, బడులు కట్టిస్తూ ఉన్నాడు. మేము యూరినల్స్ పోసుకోవటానికి అవకాశం లేని బళ్ళు ఉన్నాయి మీ టైంలో. ఈరోజు బ్రహ్మాండంగా, సుందరభద్రంగా కార్పొరేట్ విద్య అందిస్తూ ఉన్నాడు. ఇవన్నీ ముఖ్యమంత్రి గారి ఆలోచనే, బాబాసాహెబ్ ఆలోచన విధానం. బాబాసాహెబ్ కోరుకుంది చదువే ప్రాధాన్యత అన్నాడు, బ్రతకటానికి అవకాశాలు అన్నాడు, రాజ్యాంగబద్ధంగా బతకాలన్నాడు, మా హక్కులు మాకు కావాలన్నాడు, రాజ్యాధికారం కావాలన్నాడు. అన్నీ ఇచ్చి చూపిస్తున్న ముఖ్యమంత్రి మీ వల్ల ఎందుకు అవ్వలేదని అడుగుతా ఉన్నా. అవే రాబోయే రోజుల్లో 2024లో గీటురాయి కాబోతా ఉన్నాయి. మీరు కుట్రలు కుతంత్రాలు ఇక్కడ చెల్లవు. దేశం గర్వించే మహాదేవుని విగ్రహం, అంబేద్కర్ గారి విగ్రహం జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈరోజు సాయంత్రం అన్వీల్ చేయబోతా ఉన్నాం. ప్రజలు యావత్తు ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి పల్లె నుంచి ఈరోజు తండోపతండాలుగా వస్తూ ఉన్నారు. మేము 1,50,000 అనుకున్నాం, పట్టనటువంటి పరిస్థితి ఇప్పటికే వచ్చేశారు. అందుకనే రాబోయే రోజులు అంబేద్కర్ యుగానికి పునాది వేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. అవి విరాజిల్లిద్దని మీ ద్వారా తెలియపరుస్తాయి. మొత్తంగా మనం చూసుకోవచ్చు, అంటే ఇది ఒక చారిత్రాత్మకమైన ఘట్టంగా చెప్పుకోవచ్చు. దాదాపుగా 1,50,000 మంది ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వస్తారని అంచనా వేసినప్పుడు కూడా అంతకు మించిన స్థాయిలో ప్రజలు అన్ని జిల్లాల నుంచి కూడా వస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే స్టేడియం కూడా పూర్తిగా నిండిపోయిందని చెప్తున్నారు. మరోవైపున మనం చూస్తే కనుక 400 కోట్ల రూపాయల పైగా వెచ్చించి ఈ అంబేద్కర్ స్మృతివనాన్ని జాతికి ముఖ్యమంత్రి ఈరోజు సాయంత్రం అంకితం చేయబోతున్నారు. ఇందులో భాగంగానే అంబేద్కర్ భావజాలాన్ని ముఖ్యమంత్రి పుణికిపుచ్చుకుని విద్యా వైద్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ పేద ప్రజలకు అండగా నిలుస్తున్నారు. ముఖ్యంగా అణగారిన వర్గాలకు ఆయన అండగా నిలబడిన విధానాన్ని మనం 4.5 ఏళ్ళుగా చూసామనేది ఇక్కడ మంత్రి మేరుగు నాగార్జున చెప్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ వినాయక్.